బృందావనం చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షుల మధుర గానాలు, ప్రకృతి అందాలతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం. ఒకరోజు ఉదయం సూర్యుని కిరణాల వెలుగులో గోపికలు కబుర్లు చెప్పుకుంటూ వెన్న చేస్తూ ఉండగా కృష్ణుడు తన మిత్రులతో కలిసి ఒక పథకం వేశాడు. ఆ పాత్ర చూడండి, ఎంత ఎత్తులో పెట్టారు. మీరు కనుక నాకు సహాయం చేస్తే దాన్ని అందుకోవటం మనకు చాలా సులభం. అలాగే కృష్ణ. అతని మిత్రులు నవ్వుకుంటూ అతని ప్రణాళికను అమలు చేయటానికి సిద్ధమయ్యారు. వారు ఒకరి మీద ఒకరు ఎక్కి వెన్నకుండను అందుకోవటానికి కృష్ణుడికి సహాయపడ్డారు. చురుకైన కృష్ణుడు వెనక్కి చూడకుండా పైకి గబగబా ఎగబాకి వెన్నకుండను అందుకున్నాడు. కానీ అప్పుడు తలుపు మెల్లగా తెరుచుకుంది. కృష్ణ, మళ్ళీ నువ్వేనా? మాత, కోపడకండి, శాంతించండి. మీ వెన్న మా అమ్మ వెన్నలా రుచిగా ఉందో లేదో చూశాను. నిజంగా చాలా బాగుంది. నీవు చాలా చిలిపివాడివి కృష్ణ, అవసరమైతే అడగచ్చు కదా అంటూ నవ్వుకుంది. కానీ ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉండేది. కృష్ణుడి చేష్టలకు విసిగిపోయిన గోపికలు యశోదమ్మ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. యశోదమ్మ, నీ కొడుకు ప్రతిరోజు మా ఇంట్లో వెన్న దొంగలించేస్తున్నాడు. మా పిల్లల్ని కూడా తనతో కలుపుకొని అల్లరి చేస్తున్నాడు. కన్నా, ఇది నిజమా? ఇలా రా. అమ్మా, నేను అంత వెన్న తినగలనా? చూడండి, నేను ఎంత చిన్నగా ఉన్నాను. నువ్వు చాలా తెలివైన వాడివి కన్నా. ఈ వెన్న దొంగ వెన్నతో పాటు మన హృదయాలను కూడా దోచేశాడు. గోపికలు యశోదమ్మ ఇంటి నుంచి నవ్వుకుంటూ బయలుదేరారు. కృష్ణుడు తన వేణువుని చేతిలో పట్టుకొని చిలిపి చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని వీక్షించాడు. బృందావనం ప్రేమ, ఆనందంతో నిండిన దివ్య స్థలంగా మారిపోయింది. ఈ కథ కృష్ణుడి చిలిపి చేష్టల వెనుక ఉన్న ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. ప్రేమ, నవ్వు, అనురాగంతో మనసును గెలుచుకోవటం అతని అసలు లక్ష్యం. Please like, share, subscribe and don't forget to click the bell icon.